హలో హలో ఆర్తి, ఎక్కడున్నావు? మన స్కూల్ పక్కన బ్యాకరీ దగ్గర ఉన్నా, వచ్చేయ్. ఓకే సరే సరే 2 minutes వచ్చేస్తున్నా. అదిగో వచ్చేసింది ఆర్తి. హే హాయ్. హాయ్. బాగున్నా. కావ్య, ఎన్ని రోజులైంది నేను చూసి. రే హరి, ఎలా ఉన్నావురా? బాగున్నా. ఏదైనా మళ్ళీ మన స్కూల్ డేస్ తిరిగి రావు. అవి డేస్ కాదురా, మెమోరీస్. మనందరూ ఇప్పుడు ఇలా ఉన్నాం కానీ స్కూల్ డేస్లో ఎలా ఉండేవాళ్ళమో. రే, నీకు మాటలు బానే వచ్చేసాయిరా. హే ఆర్తి, నువ్వు మాత్రం అదే పొట్టిగున్నావే. సరే తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు తినండి. నాకు బయట ఫుడ్స్ పడవు. వీడికి పిసినార్తనం ఇంకా తగ్గలేదు. పర్లేదులే, తిను, బిల్ నేను కడతాను. ఇదేనండి మా స్కూల్. మేమందరం ఫస్ట్ క్లాస్ నుంచి ఒకటే బ్యాచ్. ఇదిగో కనిపిస్తుంది కదా, దీని పేరు కావ్య, నా బెస్ట్ ఫ్రెండ్. దీనికి పక్క వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు. దీని పేరు ప్రియా. ఈ ప్రపంచంలో ఇదే అందంగా ఉంటుంది అని ఫీల్ అవుతూ ఊహల్లో బ్రతికేస్తుంటది. వీడి పేరు హరి. వీడు పెద్ద పిస్నారోడు. బుక్స్ కొనుక్కుంటే అయిపోతాయని పక్క వాళ్ళ బుక్స్ లో చూసి చదివే టైప్. ఇంకపోతే వీడి పేరు వివేక్. మనిషి మంచోడే కానీ చిన్న నత్తి. వీడు అయోమయం. ఎప్పుడు ఎలా ఉంటాడో వాడికే తెలియదు. ఇంకపోతే చివరిగా నేను, మీ అందరి అల్లరి ఆర్తి. మేమంతా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. ఇదే మా బ్యాచ్. స్కూల్ లైఫ్ అంతా చెప్పాలి అంటే చెప్పడానికి నాకు, వినడానికి మీకు చిరాకు వస్తుంది. అందుకే 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఆర్తి, ఇన్ని రోజులు ఎలాగోలా గడిపేశాం. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేసామే. గట్టిగా కష్టపడాలి. చదివే వాళ్ళకి టెన్షన్, నీకెందుకు? చూసి రాసేదానివి. అదిగో ఇంగ్లీష్ మేడం వస్తుంది చూడండి. ఆవిడికి పని మీద కన్నా మేకప్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. రాత్రి కూడా మేకప్ తోనే పడుకుంటుందంట. ఎవరు మేకప్ వేసుకుంటున్నారు, ఎలా వేసుకుంటున్నారు, ఎంతసేపు ఉంచుకుంటున్నారు, ఇవి చూడడమే నీ పని. అందుకే నువ్వు స్కూల్కి వస్తున్నావు, చదువుకోవడానికి కాదు. అవును, నువ్వేమ్రా అంత తక్కువ తెచ్చుకున్నావు? ఎక్కువ తింటే స్కూల్లో నిద్ర వస్తుందని తక్కువ కట్టింది. అంత లేదు, ఎక్కువ తింటే అయిపోతుందని రాత్రికి మిగిల్చుకున్నాడు. అవును, నువ్వే చెప్పాలి మరి. ఆర్తి దగ్గర బుక్కులు, ప్రియా దగ్గర పెన్లు, వివేక్ దగ్గర స్నాక్స్. ఎప్పుడైనా కొనుక్కున్నావేటి? అందుకే నోటి దురద తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే లెసన్ జాగ్రత్తగా వినండి. అర్థమైందా? బుర్ర దగ్గర పెట్టుకుని వినాలి. ఓకే? నీకొక విషయం తెలుసా? మన క్లాసు దివ్య, అజయ్ గారు లవ్ లో ఉన్నారంట. అవునా? ఇన్ని రోజులు ఏం యాక్టింగ్ చేశారే? ఆ దివ్య ఎన్ని ఎక్స్ట్రాలు చేసిందే నాకు ఈ లవ్వు గివ్వు చిరాకు అని. ఏంటో. బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే ప్లేస్ లేక కూర్చున్నారు అనుకున్నా. మీ బుర్ర కూడా అక్కడే ఉందనుకోలేదు. సార్ అది లేకపోతే ఏంటమ్మా, క్లాస్ చెప్తున్నా అప్పుడే గోల్ స్టార్ట్ చేస్తారు. అలా అంటారేంటి సార్? మేము ఎంత ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నాం, మీకేం తెలుసు? అరుస్తున్నావేంటి? ఏదో పెడతమొఖం వేసుకుని. మే కమిన్ సార్. ఈ గాడిలతో పాటు ఇంకో గాడి స్టార్ట్ అయింది. రండి సార్. నిన్న సండే కదా, బయటకి ఎక్కడికి వెళ్ళావు ఆర్తి? మీరు మారరా? నా క్లాస్ నుంచి చెప్పుకెళ్ళిపోతా. వింటేమండి లేదా మానేయండి. అవునే దివ్య, కావ్య చెప్పింది నిజమేనా? నువ్వు అజయ్ గాడు లవ్ లో ఉన్నారంట. ఇంగ్లీష్ అనే దాన్ని ఒక లాంగ్వేజ్ లా కాకుండా అదే మీరు అలవాటుగా చేసుకొని రోజు మాట్లాడుకుంటే మీకే వచ్చేస్తుంది. ఇందాక నుంచి ఇంగ్లీష్ అంటే అది, ఇంగ్లీష్ అంటే ఇది అంటూ స్టూడెంట్స్ బుర్రలు పాడు చేస్తుంటే వీళ్ళందరూ తెలుగుని వదిలి ఇంగ్లీష్ ని పట్టుకుంటే ఏంటి పరిస్థితి? నిజంగా నీకు తెలుగు మీద అంత పొట్టే ఉంటే 2 క్వశ్చన్స్ వేస్తాను, జవాబు చెప్పు. మా ఆర్తికి భయం అనుకున్నారా, లేక తను చెప్పలేదు అనుకున్నారా? మీరు ఏమైనా అడగండి, తను చెప్తుంది. మొబైల్ తెలుగులో ఏమంటారు? ఏమంటారు? సెల్ ఫోన్ అని అంటారు. ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలా మేడం? నీ మొహమే. తెలుగులో ఫోన్ ని చరవాణి అంటారు. ఇంకొకటి అడగండి మేడం. ఫ్రిడ్జ్ ని తెలుగులో ఏమంటారు? కూరగాయలు దాచుకునే డబ్బా అంటారు. నీ బొంద చద్ది పెట్టా అని అంటారు. నాకు తెలుసు మేడం, మీకు తెలుసా లేదని టెస్ట్ చేశాను అంతే. ఓవరాక్షన్ చేయకో, కూర్చో. ఆర్తి, ఒక హెల్ప్ చేస్తావా? ఏంట్రా? నేను దివ్య బయటకు వెళ్దాం అనుకుంటున్నావు, మేడం దగ్గర కొంచెం. రే, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఇంకోసారి నన్ను ఇలాంటి హెల్ప్లు అడిగావనుకో. సరే వద్దులే. ఆర్తి రావే. వస్తున్నా. ప్రియా, నీ కర్రీ ఏంటే? మండే కదా, మా అమ్మ వంకాయ కర్రీ వండింది.
ఓకే ఆర్తి నువ్వేం కర్రీ తెచ్చావు? చిక్కుడుకాయ. చికెనా? అవునరా చికెనే. తింటావా? తిను తిను. అవునరా నువ్వేం కర్రీ తెచ్చుకున్నావు? బాక్స్ తెచ్చుకోలేదు ఈరోజు, అమ్మకి బాగోలేదని కట్టలేదు. అవునా, ఏం పర్లేదులే. ఈరోజు మా మమ్మీ నాకు ఎక్కువ కట్టేసింది, షేర్ చేసుకుందాం. అరే కొంచెం కర్రీ కూడా వేసుకో. ఇదిగోరా నా బాక్స్ తీసుకో. రే ఎందుకురా, ఇప్పుడు ఏమైందని? మాలో ఎవరైనా ఎప్పుడైనా కైరస్ తెచ్చుకోపోతే నువ్వు మాకు పెట్టవా? బాధపడకరా, ఈరోజు మన హరిగండి నీకు బాక్స్ ఇచ్చాడంటే పెద్ద వర్షం పడిపోద్ది. చికెన్కాయ కాబట్టి వస్తున్నారా? చికెన్ తెస్తారేటి ఇల్లు మొహాలు. ఆర్తి, ఆర్తి లే. ఏంటమ్మా నన్ను పడుకోనివ్వా? 10th క్లాస్కి వచ్చావు, తెల్లాలేసి చదవడం లేదు, పందిలా పడుకున్నావు. టైం 8 అవుతుంది, ఇంకా లేవలేదు. లే, రెడీ అవ్వు. ఏంటమ్మా మళ్ళీ ఉప్మాయినా? రోజు తినలేకపోతున్నాను. పోనీలే కదా, తెల్లాలేసి టిఫిన్ చేసి పెడితే అలాగే ఉంటది. హార్లిక్స్ ఇచ్చి పంపిస్తే అప్పుడు తెలుస్తుంది. ఆపే, తింటాను పెట్టు. ఉండవే, ఎలా వచ్చాయో చూడండి. స్కూల్ కి లేట్ అవుతుందమ్మా, నేను దారిలో వెళ్తూ వేసుకుంటానులే. ఇలా వెళ్తే నిన్ను అనరు, మీ అమ్మ ఇలాగే వేసిందని నన్ను అంటారు. అవన్నీ ముందు చూసుకోవాలి, ఇప్పుడు కాదు. ఏంటే నా మీద అరుస్తున్నావు? 10th క్లాస్కి వచ్చావు, ఇంకా జల్లేసుకోవడం కూడా రాదు. పోన్లే కదా నేస్తే అలాగే ఛీ, ఉంటుంది. నీతో రోజు ఈ గోల పడలేకపోతున్నాను. ఏంటే దివ్య, నీకు బ్లాక్ అంటే నచ్చదు కదా, మరి నేను సాటర్డే సివిల్ డ్రెస్ కి బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావు? అదా మా అజయ్కి ఇష్టమని వేసుకున్నా. వీళ్ళిద్దరు మరీ ఓవర్ అయిపోతున్నారు. వసే, ఒకరి విషయాలు మనకి ఎందుకు చెప్పు. హే, మన క్లాస్ అందరిలో నిన్న నేనే కదా అందంగా రెడీ అయ్యాను. మొదలెట్టిందిరా బాబు. అవునే, అందగెత్త ఆఫ్ ద వీక్ అని నీకే ఇస్తారులే అవార్డు. రే నువ్వేంట్రా ఈ రోజు కూడా సివిల్ వేసుకొచ్చావు? మర్చిపోయానే. గుడ్ నైట్ మేడం. ఒరేయ్, ఇది మార్నింగ్ రా, నైట్ కాదు. సర్లే కూర్చో. అందరూ నోట్స్ బుక్స్ తీసి ప్రిపేర్ అవ్వండి. మీ ఫ్యూచర్లో ఏమవ్వాలనుకున్నా 10th క్లాసే ఫస్ట్ స్టెప్. మేడం, మేము ఫస్ట్ క్లాస్లోనే స్టెప్స్ ఎక్కాం కదా. ఇవే తగ్గించుకుంటే చాలా బాగుంటది. ఓసే, నీకు కావ్యకి ఇదేం ఆనందమే, పిలిచి మరీ తిట్టించుకుంటారు. హే, మన స్కూల్ పిక్నిక్ డేట్ అనౌన్స్ చేశారు కదా, వెళ్తామా? ఆర్తి వెళ్దామే. ఎందుకే, పెద్ద స్పెషల్ ఏముంటది? లాస్ట్ టైం వెళ్ళాంగా, కైలాసగిరి ఆర్కే బీచ్ తిప్పిసి తీసుకొచ్చేస్తారు అంతే. అబ్బా అది వేరే ఇది వేరే, దీంతో మన స్కూల్ లైఫ్ అయిపోతుంది. అందరం కలిసి వెళ్దామే. వెళ్దామే, స్కూల్ లైఫ్ లో ఇదే కదా లాస్ట్ పిక్నిక్, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. హే, వెళ్దామా వద్దా? ఎందుకు డబ్బులు వేస్ట్? నిన్న ఎవడడిగాడు? మూసుకో. మీరందరూ వెళ్ళండి, నేను రాను. ఏం రా? అంటే ప్రెసెంట్ మా ఇంట్లో సిచ్యువేషన్ బాగోలేదు, అందుకే. అయితే నువ్వు రావద్దు, ఉండిపో, మేము వెళ్తాం. ఏంటే ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా? వాడి దగ్గర డబ్బులు లేకపోతే వదిలేసి వెళ్ళిపోవడమేనా? వెళ్తే అందరం కలిపి డబ్బులు వేసుకుని వాడిని కూడా తీసుకెళ్దాం, లేదంటే వాడితో పాటు అందరం ఉండిపోదాం. సారీ రా. పర్లేదు. ఫ్రెండ్స్ అంటే అన్నీ షేర్ చేసుకోవాలి, అవి కష్టాలైనా ఇష్టాలైనా. ఎంత పెద్ద ఫ్రెండ్షిప్ అయినా స్టార్ట్ అయ్యేది ఇక్కడే. కరెక్ట్ ఆర్తి, కరెక్ట్. వీడిని మాత్రం తీసుకెళ్లొద్దు, బస్ లో ప్లేస్ వేస్ట్. The next day. రే హరి, ఈ రోజు ఎగ్జామ్ అంటే ఇప్పుడు చదువుతున్నావేంట్రా? బ్రిలియన్స్ ఎప్పుడు చదివిన ఒకటే అమ్మా. అందుకే మరి లాస్ట్ టెస్ట్ లో నా పేపర్ లో చూసి కాపీ కొట్టావు. మహంజుడు. రే, ఎవరో బుర్ర పక్కకి తిప్పకుండా ఎగ్జామ్ రాయండి. మెయిన్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది మీకు, అర్థమైందా? సార్, ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో వాష్రూమ్ వస్తే వెళ్ళొచ్చా? రే యదవా, అది ఎగ్జామ్ హాల్ రా, మీ ఇల్లు కాదు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి. ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయితే టైం అయ్యేంతవరకు ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? సార్ ఇంకో డౌట్, ఒకవేళ ఎవరికైనా ఆన్సర్ తెలియకపోతే హెల్ప్ చేస్తా సార్. రే యూజ్లెస్ ఫెలో, నీకే ముందు రాదు, నువ్వు ఇంకొకటి హెల్ప్ చేస్తావా? నోరు మూసుకుని రాసుకోరా. టెస్ట్లో మార్క్స్ బాగా రాలేదే. ఇదే బాగా రాయలేకపోతే ఇంక మెయిన్ ఎగ్జామ్స్లో ఏం రాస్తాను? ఓసే పిచ్చి మొహం దానా, నీకు క్రికెట్ తెలుసా? మెయిన్ మ్యాచ్ కి ముందు నెట్ లో ఆడతారే, ఇది కూడా అలాంటిదే. అయినా మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏం నమ్ముతారు చెప్పు? ఇక నుంచి గట్టిగా కష్టపడదాం. చేదినమ్మ జీవితం. ఆదివారం పూటైనా హాయిగా పడుకుందామంటే తెల్లారు 6 గంటలకి తెలివి వచ్చేస్తుంది. ఉత్తప్పుడు మాత్రం ఎంత లెగుద్దామని ట్రై చేసినా అస్సలు లెగబుద్దైదు. Much later. పావని, పావని,
ఏంటార్తి ఏదో తీసుకొచ్చావు నాకోసమేనా? అంత ఎక్స్పెక్ట్ చేయకు. మొన్న మీ అమ్మ ఏదో ఇచ్చింది, మా అమ్మ బాక్స్ ఇచ్చి రమ్మంది. పోనీ లేదా కూర్చో. ఏం చేస్తున్నావే? ఏం చెప్పనే, సండే కాదని మా అమ్మ నాతో బట్టలు ఉతికిచ్చేసింది. అయ్యో, సండే కాదు కానీ ఇంట్లో పనులన్నీ నాకే. ఏమైనా అంటే ఆడపిల్లవి ఆ మాత్రం చేయలేవా అంటారు. నేను మళ్ళీ వస్తానే. టైం గాడ్ ఐఎమ్ సేఫ్. అమ్మా ఆర్తి, నాకు కొంచెం కిచెన్ లో పని ఉంది, వెళ్ళి బట్టలు ఆరేసి రా అమ్మా. ఏంటమ్మా నువ్వు ఇంట్లో ఉండే ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండేవా? అలా బుర్ర తినేస్తావు. నిన్నేమైనా మోట్లు మేమని చెప్తున్నానా? వెళ్ళి బట్టలే కదా ఆరేయమని చెప్తున్నాను. మీ అమ్మలందరూ ఎప్పుడు ఇంతే, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి పనులు చేయించుకుంటారు. నీలాంటి తెలివైన కూతురు ఉంటే మరి మేము బ్లాక్ మెయిల్ కాక ఇంకేం చేస్తామమ్మా. అవునే ఆర్తి, దివ్య ఏంటి 2 days ని స్కూల్కి రావడం లేదు? ఏమో నాకేం తెలిసే, అయినా నేను అందరి విషయాల్లో నీలా దూరను. అబ్బో చాలే. స్టూడెంట్స్, ఈరోజు కొత్త లెసన్ చెప్తాను, అందరూ బుక్స్ ఓపెన్ చేయండి. అంతకన్నా ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీ అందరివి చాలా చిన్న వయసు, మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది లైఫ్లో. అది మాకు తెలుసు మేడం, విషయం ఏంటో చెప్పండి. 10th క్లాస్ అనేది మీ ఫ్యూచర్కి స్టార్టింగ్ స్టెప్ లాంటిది. ఇక్కడ కరెక్ట్గా లేకపోతే మీ లైఫ్లో చాలా ఫేస్ చేయవలసి వస్తుంది. చూడే మేడం ఎక్స్ట్రాలు. ఆవిడ పనేదో ఆవిడ చూసుకోకుండా పెద్ద నీతులు చెప్తుంది. ఏ ఆపండే, ఆవిడ మన టీచర్. ఆవిడేం చెప్పినా మన మంచి కోసమే కదా. ఆవిడికి ఇస్తున్న శాలరీకి వచ్చి లెసన్ చెప్పి వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ మేడం మనల్ని ఆవిడ సొంత పిల్లల్లా ఫీల్ అయ్యి మంచి చెడు చెప్తుంది. నచ్చితే తీసుకోండి, లేకపోతే మానేయండి. అంతేగాని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు చాలా చిరాగ్గా ఉంది, స్కూల్కి వెళ్ళాలని లేదు. ఏం చేద్దాం? ఏమ్మా లేచావా? హా డాడీ, కొంచెం ఫీవర్గా ఉంది. నువ్వు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోమ్మా, టాబ్లెట్లు తెస్తాను. అమ్మయ్యా, 9 అయిపోయింది, ఇంకా మనం సేఫ్. అమ్మా, టిఫిన్ ఏం చేసావు? పెట్టు. జ్వరం వచ్చినప్పుడు టిఫిన్ రైస్ తినకూడదమ్మా. పాలిస్తాను, తాగుదు గాని. చీ, పాలా? నేను తాగను. అయినా నాకు ఇప్పుడు జ్వరం తగ్గిపోయింది. టిఫిన్ పెట్టే. జ్వరం తగ్గిపోయిందా? అయితే టిఫిన్ చేసి స్కూల్కి వెళ్దు గాని. ఎందుకు అనవసరంగా ఒక రోజు సెలవు పెట్టడం? అమ్మా, స్కూల్ కి అంటే టైం అయిపోయింది కదా, ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి. నీకు బుర్ర బుద్ధి ఉందా? ఆ జ్వరమని బాధపడుతుంటే స్కూల్ స్కూల్ అంట పెట్టి అది ఎలాగంటది? నువ్వు వెళ్ళి పడుకోమ్మా, పని పాట ఏం లేదు. సరే డాడీ. అమ్మా, టిఫిన్ పెట్టు. రే రే రే, ఏమైంది? ఎందుకు అంత ఫాస్ట్ గా వస్తున్నావు? ఈరోజు మ్యాథ్స్ సార్ రాలేదంట. అవునా? ఇంకేమైతే ఈరోజు 2 క్లాసులు ఫుల్ ఎంజాయ్ అన్నమాట. సూపర్. ఆర్తి ఇదిగో కొత్త మూవీ జనతా గారి సాంగ్స్. అవును, నువ్వేంటే ఈరోజు మా దగ్గర కూర్చున్నావు? ఓ, మీ అజయ్ గారు రాలేదా? అవునే, ఒకవేళ మ్యాథ్స్ సార్ వచ్చేస్తే? ఆయన పెద్ద హిట్లర్, మరి రాగానే భయపడిపోవడానికి. హే ఇటు ఇవ్వే, నేను పాడతాను. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రా. ఆర్తి చూడే, ఈ సాంగ్ నాకోసమే రాసినట్టుంది. రాస్తారు. ఎందుకు రాయరు? ఇది పెద్ద సమంత కదా. మహేష్ బాబు ఎన్టీఆర్ పక్కన కూర్చొని నీకోసం పాటలు రాస్తారు. పాటలు కావాలండి, పాటలు. ఎగ్జామ్ పెడితే ఒక అక్షరం రాదు ఎవరికైనా. సార్, ఈరోజు మీరు రారని చెప్పారు. నేను రానని చెప్తే మీరు క్లాస్ ఎలా ఉంటారా అని అలా చెప్పాను. అసలు నేను హిట్లర్ కదా. సార్ గట్టిగా హట్ అయినట్టున్నారు. దీన్నే ఆత్రం అంటారు. నీ నోటి దురదని కాసేపు కూడా ఆపుకోలేవు కదే కావ్య. ఏంటో. రే వివేక్, వివేక్ రే, ఏరా ఈరోజు స్కూల్ కి రాలేదు? ఫేవర్ గా ఉంది, అందుకే రాలేదు. అరే, ఈరోజు మనకు హాల్ టికెట్స్ ఇచ్చారా? అవునా? నీకేంట్రా, ఆర్తి పక్కన పడింది, సూపర్ రాసేసి ఎగ్జామ్. ఇంకా అవును, మరి అక్కడ ఇన్విజిలేటర్లు మన టీచర్లు కదా, చూసి రాసుకుంటారు బాబు అని వదిలేస్తారు. మన బ్యాచ్ లో దివ్యకి వీడికి ఓ దగ్గర పడిందిరా, అది రాదు కాబట్టి వీడొక్కడే. ఏ అలా కాదే, దివ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా. హే దివ్య, హాల్ టికెట్స్ ఇచ్చారే, నీకు మన హరిగాడికి ఒకటే సెంటర్ పడింది. మా అమ్మ పంపించితే నన్ను, నేను చేసిన తప్పుకి వేరొకరు ఇంటిలోనికి కూడా రానివ్వరే. మా అమ్మ కాబట్టి ఊరుకుంది. ఇంక ఎగ్జామ్స్ అయి లేవమ్మా, చూసుకొని పెళ్లి చేసేస్తాం. అయినా చదివి ఎవరిని ఉద్ధరించాలి? ఆంటీ, మీకు చెప్పేంత వయసు నాకు లేదు. అది చేసిన తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ పెద్దవారుగా మీరు దాన్ని కరెక్ట్ చేయాలి గాని కావాలని ఆపేకూడదు. చదివి ఎవరిని ఉద్ధరించాలని అడిగారు కదా, ఎవరి కోసమో ఎందుకు చదువుతామంటే మన కోసం మనం చదువుకోవాలి గాని జరిగిపోయిన దానికోసం ఆలోచించి దాని ఫ్యూచర్ స్పాయిల్ చేయొద్దు. ఒకసారి ఆలోచించండి.
The next day. థ్యాంక్స్ ఆర్తి. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు, అన్ని మర్చిపోయి ఎగ్జామ్స్ బారాయి. ఆర్తి రేపు సండే కదా, అందరం కలిసి టెంపుల్కి వెళ్ళి ఎగ్జామ్ బాగా రాయాలని పూజ చేయించుకుందాం. ఏం టెంపుల్కి వెళ్ళకపోతే పాస్ అవ్వా? నీకేంటమ్మా టాపర్వి, నువ్వు ఎలా అయినా పాస్ అయిపోతావు. మరి మేమే డౌట్. మీరు మారరు. అమ్మా పేర్లు చెప్పండి. ఆర్తి. వివేక్. తెలియదు. తెలియకపోవడం ఏంటి బాబు, తెలిసే ఉంటది కదా, గుర్తెచ్చుకో. నా పేరే తెలీదు. బాబు తెలియదు, దేవుడికి ఏం మొక్కుకున్నారు? అయినా అదేం పేర్రా? అంటే మా నాన్న హరికృష్ణ ఫ్యాన్, అందుకే నన్ను హరి అని పిలుస్తాడు. దేవుడి దగ్గర అబద్ధం చెప్తే కోరిక తెరవని నిజం చెప్పాను. సరే, రేపు మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కూల్లో అందరం కలుద్దాం, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే. ఇలా మీ లైఫ్ లో కూడా చాలా స్కూల్ మెమోరీస్ ఉండే ఉంటాయి కదా. మనం ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా ఒకప్పుడు స్కూల్ లైఫ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. టీచర్స్ మీద జోకులు, స్కూల్లో మనకంటూ ఒక గ్యాంగ్, లాస్ట్ బెంచ్ కి ఫస్ట్ బెంచ్ కి మధ్య పోటీ, నాన్నకి తెలియకుండా తీసిన డబ్బులు, ఇవన్నీ మెమోరీసే. బాల్యానికి బాధ తెలియదు, బాధ్యత కూడా తెలియదు, తెలిసిందల్లా ఆనందమే. ఆ రోజులు మళ్ళీ రావు.